ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనము. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవుడు ఒక గొప్ప పెండ్లి విందు, తన కుమారుని పెండ్లి విందు ఏర్పాటు చేసినట్లుగా ఒక గొప్ప విందులో మనం అందరం సభ్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక గొప్ప విందులో ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఆహ్వానితులను ఏర్పరచుకుని వారికి ఆహ్వానం అందించాడు. కానీ వారి యొక్క సొంత బిజీ స్కెడ్యూల్ వల్ల మేము రాలేను అన్నటువంటి పరిస్థితి. మరి ఒకసారి ఆహ్వానం ప్రతి ఒక్కరికి చేర్చబడింది. ఈ ఆహ్వానం ప్రతి ఒక్కరికి వెళ్ళింది కాబట్టి అందరూ కూడా సంతోషంగా చాలామంది దానికి అటెండ్ అయినట్లు చూస్తున్నాం. అక్కడ కూడా కొంతమంది ప్రత్యేకమైన వస్త్రం లేకుండా కూర్చున్న వారు చూస్తున్నాం. ఈ పెండ్లి విందులో ఏర్పరచబడిన వారుగా లేదా ప్రత్యేకించి ఆహ్వానం పొందిన వారుగా మరి నేను ఏర్పరచుకున్న జనాంగము అని దేవుడు ఏది చెప్తున్నాడో వాళ్ళ కోసం ఆహ్వానం పంపబడింది. వారి యొక్క బిజీ స్కెడ్యూల్లో దేవుని యొక్క రక్షణ సువార్త అందుకోలేకపోయారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందినప్పుడు ఎంతమంది అయితే దేవుని వాక్యానికి విధేయతలై యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు, అందరికి కూడా రక్షణ సువార్త చేర్చబడింది. ఇక్కడ ఒక పెళ్లి వస్త్రం లేకుండా ఉన్నవారు కూడా కనపడుతున్నారు. మరి తమ సొంత ప్రయత్నాలతో యేసు మాకు అవసరం లేదు, మా సొంత ప్రయత్నాలతో మేము పరలోక రాజ్యము చేరగలము అన్నటువంటి నమ్మకంతో వచ్చినారు. యేసు ఒక్కడే పరలోకానికి మార్గం అని ప్రత్యేకించి చెప్పబడుతుంది. మరి ఈ రక్షణ సువార్త నీకు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చేర్చబడింది. ఈ రక్షణ సువార్త మనం అంగీకరించామా? యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త పిలుపు వినేటటువంటి చెవులు మనకున్నాయా? గ్రహించేటువంటి మనస్సు ఉందా? చూచేటువంటి కనులు ఉన్నాయా అని గ్రహించాలి. ప్రతిరోజు సువార్త వినటం వేరు, సువార్తని నీ సొంతంగా అంగీకరించి యేసు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించడం వేరు. ఇటువంటి మార్గం ఎన్నుకోవటమై ప్రత్యేకించి యేసు ప్రభు చెప్పడం జరిగింది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నీవు నేను ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా, ఎంతమందికో ప్రభా నువ్వు పిలుస్తున్నావు. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు ప్రభా. అలానే నీ రక్షణ సువార్త ప్రతి ఒక్కరికి చేర్చబడి అందరూ కూడా నీ రక్షణ సువార్తను అంగీకరించి పరలోక రాజ్యం చేర్చబడటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా మా అందరికి కూడా అటువంటి జ్ఞానము, కృప, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.